రైతు నాయకుడు జీవన్రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై జీవనన్న, జై జీవనన్న, జై జీవనన్న, జై జీవనన్న. జీవన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జీవన్ రెడ్డి జిందాబాద్, జిందాబాద్, జీవన్ రెడ్డి జిందాబాద్, 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 జీవన్ రెడ్డి జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. పేదింటివాడు మెచ్చింది, జై కాంగ్రెస్, గొప్పింటివాడు నచ్చింది, మన కాంగ్రెస్. తెల్ల సంకెళ్లను తెంచింది, జై కాంగ్రెస్, స్వాతంత్ర్యాన్ని తెచ్చింది. మన కాంగ్రెస్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మన గాంధీ నెహ్రూలా జై కాంగ్రెస్, మన ఇందిరమ్మ నడిచింది, మన కాంగ్రెస్. రాజీవు శ్వాస విడిచింది, జై కాంగ్రెస్, సర్వత్యాగములకు మారు పేరు. మన కాంగ్రెస్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మనకు మహామహులనిచ్చింది, జై కాంగ్రెస్, మన దేశమంతా మెచ్చింది, మన కాంగ్రెస్. ప్రాజెక్టులన్నీ కట్టింది, జై కాంగ్రెస్, పల్లె రూపురేఖ మార్చింది. మన కాంగ్రెస్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రారాజురై తన్నలకు జై కాంగ్రెస్, ఉచిత విద్యుత్తును ఇచ్చింది, మన కాంగ్రెస్. పావలాకు రుణమిచ్చెను, జై కాంగ్రెస్, ప్రతి మహిళ గుండెలో నిలిచెను. మన కాంగ్రెస్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. పేద వృద్ధులకు పెన్షన్ ఇచ్చి జై కాంగ్రెస్, వాళ్ళ చిరునవ్వై వెలిగింది, మన కాంగ్రెస్. ప్రమాదంలో రక్షించి జై కాంగ్రెస్, ఆరోగ్యశ్రీని ఇచ్చింది. మన కాంగ్రెస్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. దీన జనులందరి శ్రేయస్సుకు జై కాంగ్రెస్, అభయ హస్తాన్ని అందించెను, మన కాంగ్రెస్. పల్లె పల్లెలోన వెలుగు నింపి జై కాంగ్రెస్, ప్రగతి పథంలోకి నడిపింది. మన కాంగ్రెస్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఇంగ్లీషు బడులు తెరిచింది, జై కాంగ్రెస్, ఉచితంగా పెద్ద చదువులిచ్చే మన కాంగ్రెస్. యువతరాన్ని మేలు కొల్పింది, జై కాంగ్రెస్, ఉద్యోగ శ్రేణి చాటింది. మన కాంగ్రెస్. ముసలవ్వ కలలు పండించి జై కాంగ్రెస్, కొడుకై పెన్షన్ ఇచ్చింది, మన కాంగ్రెస్. రేషన్ షాపులు తెరిచింది, జై కాంగ్రెస్, 2 రూపాయలకే బియ్యం. మన కాంగ్రెస్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. పేద ప్రజలందరి మనసులోన జై కాంగ్రెస్, అడుగు వర్గాల తేజస్సుగా మన కాంగ్రెస్. జనులందరిలో నిండగా జై కాంగ్రెస్, బతుకంత ఇంక పండగ. మన కాంగ్రెస్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. దేశానికి అండరా. నిన్నటి రోజు భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ దినంగా పేర్కొనకు తప్పదని చెప్పి అంటున్నాను. అక్కడ వాస్తవంగా రైతాంగాన్ని రుణవిముక్తులు చేయాలనే ఒక భావన సంకల్పంతో
రాహుల్ గాంధీ గారు వరంగల్ కేంద్రంగా మరియు నిర్వహింపబడ్డ ఒక సమావేశంలో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడటంతో రైతు చెల్లించాల్సిన ఒక బకాయి పంట రుణం ఏదైతుందో 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొనడం జరిగింది. దానికి అనుగుణంగా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిన్న 1 లక్ష రూపాయల వరకు రైతు చెల్లించాల్సిన రుణం ఏదైతుందో మాఫీ చేయబడే విధంగా 6,98,000 కోట్లు ఏదైతుందో మరి రైతుల ఖాతాల్లో బ్యాంకులో జమ చేయడం జరిగింది. ఈ 31 జూలై చివరిలోగా 1 లక్ష నుండి 1,50,000 రూపాయల వరకు కూడా రైతు చెల్లించాల్సిన ఒక బకాయి మరి ప్రభుత్వం చెల్లింప చేయబడే విధంగా, అట్లాగే ఆగస్టు 15 లోపు ఏదైతుందో 2 లక్షల రూపాయల వరకు అని చెప్పంటున్నారు. వాస్తవంగా మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఈ అంశాన్ని పేర్కొంటే వాస్తవంగా దీన్ని కొంతమేరకు ఒక రాజకీయ నినాదంగా భావించడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కాకుండా వాస్తవ రూపకంగా ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఏ విధంగా ఏకమొత్తంగా 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం జరిగిందో ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయడానికి కార్యక్రమం అమలు చేయడం జరుగుతుంది. ఇదే గత ప్రభుత్వం ఏదైతుందో మనకు తెలియంది కాదు. ఆనాడు కేవలం 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పని పేర్కొన్న ప్రభుత్వం కనీసం 1 లక్ష రూపాయల వరకు కూడా మాఫీ చేయలేకపోయింది. 2018-23 మధ్యకాలంలో 16,000 కోట్లు అవసరం పడితే కేవలం 9,000 కోట్లు విడుదల చేసి ఇంకా 7,000 కోట్లు చెల్లించాల్సిన ఒక రైతు రుణమాఫీ చెల్లించలేకపోవడంతో ఈరోజు మరి ఆనాడు 1 లక్ష రూపాయలు రుణమాఫీ పొందవలసిన రైతాంగం నిరాశ గురి కావడం జరిగింది. కానీ ఇవాళ ఆ విధంగా నిరాశ లేకుండా ఈ కార్యక్రమం అమలు చేయడం జరుగుతుంది అంటున్నారు. ఇలా రుణమాఫీకే పరిమితం కాకుండా వాస్తవంగా ఆనాడు భారతదేశ చరిత్రలోనే ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని ఆరంభింపజేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదంటున్నాను. సాగునీరు అందింపజేయడం జరుగుతుందో కాలువల ద్వారా సాగునీరు పొందలేని రైతాంగానికి వీళ్ళ పంటకు సరిపడే విద్యుత్ ఉచితంగా కల్పింప చేయాలని చెప్పని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా అమలు చేయ తలపెట్టిన కార్యక్రమం ఈరోజు తెలుగు రాష్ట్రాలలో మరి మనం ఏ విధంగా అమలు చేయబడుతుందో గమనిస్తామని చెప్పంటున్నాం. అంతేకాకుండా రైతాంగానికి పంట గిట్టుబాటు ధర కల్పింప చేయటం, ఒకప్పుడు ఏదైతుందో 6 కాలం కష్టపడి పండించిన పంట అమ్ముకోవడానికి మనం ఎంత ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుందో మనకు తెలియదు కాదు. కానీ ఆనాడు 2004లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కల్లంగాడ వడ్డు తోకెట్టట్టు అని చెప్పంటుంది కార్యక్రమాన్ని అమలు చేసినటువంటి ఒక ఘనత కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మళ్ళీ వరి ధాన్యానికి ఏదైతుందో మద్దతు ధర గిట్టుబాటు కావటం లేదు. దానికి అదనంగా ఏదైతుందో రైతు కొంత ప్రోత్సాహం కల్పింప చేయాలనే ఒక భావన సంకల్పంతో మనం ఒక రైతుతో పాటుగా వినియోగదారుని కూడా ధాన్యం వినియోగించబడాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరా శాఖతోని పంపిణీ చేయబడుతున్న బియ్యం ఏదైతుందో అవి వినియోగానికి అనుగుణంగా లేక మరి ఏ విధంగా పక్కదారి పడుతుంది. కాబట్టి వినియోగానికి అనుగుణంగా ఉండాలంటే మరి సన్న రకాలను ప్రోత్సహింప చేయాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉంది. సన్న రకాలను ప్రోత్సహించినట్టయితే వినియోగదారునికి పూర్తి స్థాయిలో వినియోగింపబడతాయి. కానీ రైతాంగంలో ఉండేటువంటి ఒక ఆలోచన ఏంటంటే దొడ్డు రకం ఏదైతుందో మనకి ఎకరానికి 25 క్వింటాలు వస్తే సన్న రకాలు 20 క్వింటాలకి పరిమితమయ్యే విధంగా ఉన్నాయి. దాదాపు 5 క్వింటాలు మనకు తక్కువ వచ్చే అవకాశం ఉన్నది. ఇది వాస్తవం అని చెప్పంటున్నాను. కాబట్టి ఏదైతుందో రైతుకు మరి ఆ వ్యత్యాసాన్ని భర్తీ చేయబడే విధంగా మన సన్న రకాలు సాగు చేసినా కానీ వీళ్ళ మద్దతు ధరకు క్వింటల్కు 500 రూపాయలే. అంటే మనం 220 క్వింటాలు పండించినట్టు ఎకరానికి 20 × 500 10,000 రూపాయలు. దానికి అంకురార్పణ చేయడం జరిగిందని చెప్పండి. అప్పుడు ఈ గ్రామంలో ప్రకాశ్రావు గారు సర్పంచ్ గుర్తుందని చెప్పంటుంది. అక్కడ దరూరులో శ్రీనివాసరావు గారు సర్పంచ్ ఉందని చెప్పంటున్నా. అలాగే అందరూ కూడా ఏదైతే ఉందో అండగా నిలిచి మరి తోడు నిలిచినందుకు నరసింగాపురం గ్రామానికి కలిసి సౌకర్యాల కల్పన, గ్రామానికి కలిసి రోడ్డు సౌకర్యాలు మీకు తెలియదు కాదే చెప్పంటున్నాం. నాకు ఆర్ఎండ్బి మంత్రిగా వచ్చిన అవకాశాన్ని వినియోగింపజేయబడే విధంగా నరసింగాపురం గ్రామానికి ఇరువైపులా మరి మనం రోడ్డు నిర్మాణాలు చేసుకోవడం, బైపాస్ రోడ్డు నిర్మాణం చేసుకోవటం, ఇటు వంజరపల్లికే కానీ వంజరపల్లికి వెళ్ళి గుల్లపల్లికి విద్యుత్తుకే కానీ
అటు ఏదైతుందో కాకతీయ కెనాల్కు సంబంధించే కానీ ఈ రోడ్లన్నీ కూడా మనం అప్పుడు ఏర్పాటు చేసుకోమని చెప్పి అంటున్నాం. దాంతోపాటు ఈ మధ్యకాలంలో మనకు ఎల్లమ్మ కాడికి ఇది బతుకమ్మల అంపే కాడికి ఏదైతున్నదో అటు శ్మశాన వాటికే కానీ విద్యుత్ లైన్ కావాలని చెప్పని రైతాంగం కోరినప్పుడు ఆ విద్యుత్ లైన్ కూడా మనం ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసుకోమని చెప్పి అంటున్నాం. ఇలా గ్రామస్తులు అందరూ కూడా మేము గ్రామైక్య సంఘం నిర్మాణం చేసుకుంటాం. మా విఎస్ఎస్కి ఏదైతుందో మాకు 10 గుంటల స్థలం ఉన్నది, ఆ స్థలంలో మేము సంఘ భవనం నిర్మాణం చేసుకుంటామని చెప్పిన గ్రామస్తులు కోరడంతో దానికి కూడా 10 లక్షల రూపాయలు మరి నేను నిధులు కేటాయింపు చేయడం జరిగింది. ఈ గ్రామస్తులందరితో కూడా అది వెంటనే ఆ నిర్మాణాన్ని ఆరంభించి మరి గ్రామానికి కావాల్సినటువంటి ఒక సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలంటున్నా. ముఖ్యంగా దళితులకు సంబంధించి అది ఏ వర్గమే కానీ, దళితుల మాల కానీ మాదిగ కానీ ఏ వర్గమే కానీ వాళ్ళు కూడా సంఘ భవనాల కొరకు ఏదైతుందో తలోక 5 లక్షల రూపాయలు మరి ప్రతిపాదించి మంజూరు చేయడం జరిగింది. అట్లా డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఏదైతుందో దాన్ని కూడా తీర్చిదిద్దపడే విధంగా నిర్మాణం చేయడం జరిగింది. ఏదైనా నాకు ఆనాటి నుండి ఈనాటి వరకు నర్సింగపురం అండగా నిలబడుతుంది. నేను మీకు కూడా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా.